హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వన్ పీస్ చాప్టర్ నంబర్ 1151 వచ్చింది. చాప్టర్ నేమ్ వచ్చి దట్స్ ఎనఫ్, ఐ విల్ గాట్ దిస్. ఈ చాప్టర్ లో మనం హాకే పవన్ మన స్క్రూ అందరూ చూస్తారు అండ్ ఒక కొత్త క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు. సో చాప్టర్ లోకి వెళ్తే ఫస్ట్ ప్యానల్ లోనే ఒక జైంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎల్డర్ జోనల్ చూసి పెరిగాం కదా, అలాంటి వాళ్ళని ఎలా చంపాలనుకుంటున్నావు అని మన క్యాప్టెన్ ని అడుగుతూ ఉంటారు. అవును, నువ్వు కరెక్టే చెప్పావు కాసి, మనం ఆయన్ని చూసే పెరిగాం కానీ ఇప్పుడు ఆయన ఓల్డ్ మ్యాన్ అండ్ బ్రోకన్ మ్యాన్. సో మనం ఆయనకి విముక్తి కలిగించాలి అని నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తే ఇట్స్ టైమ్స్ టు కాల్ ద ఫోర్త్ న్యూ ఎరా. కేవలం బలవంతులు మాత్రమే రూల్ చేయాలని చెప్తారు. సో మేము ఎల్వా కింగ్స్ మాత్రమే అవుతాం, దేవుళ్ళు కామ్ అని చెప్తారు. సో యానిమీలో వాయిస్ ఎవరిస్తారు చూడాలి. ఇంకా నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తే మన జైంట్స్ చెప్తారు, మనం అనుకున్నట్టు జైంట్స్ కాదు, వాళ్ళు బ్లాక్ డిమాన్స్ లాగా మారిపోయారు, వెనక్కి వెళ్ళు. నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తే టాల్ మ్యాన్ కూడా ఫ్లిప్ అయిపోతాడు, అంటే డిమాన్ గా మారిపోతాడు. ఇంకా నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తే ఎల్బామ్ ని ఒక ముగింపు లేని పీడకలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యానల్ లో చిల్డ్రన్ జైంట్ అంటా ఉంటారు అండ్ కంప్లీట్ గా డిమాన్స్ అయిపోయారు మన జైంట్. ఆ నెక్స్ట్ సీన్ లోనే నో వే ద ఇంపాసిబుల్ మమ్మీ వస్తుంది అండ్ నేను కాపాడుతాను, వెయిట్ చేయని చెప్తారు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది మదర్ జైంట్స్ అందరూ సిద్ధమవుతారు వారికి. ఇంకా నెక్స్ట్ ప్యానల్ లో మనకి శాండ్ క్వేలింగం ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో న్యూ క్యారెక్టర్. ఇంకా ఫస్ట్ డైలాగ్ వెయిట్ చేయండి నేను చెప్తా, ఇంకా అసలైన వేడి చూపిస్తా అని చెప్తాడు. సో బాగుంది డైలాగ్. అండ్ ఎల్ఫాలో ఇంకా ఈయన డెవిల్ ఫ్రూట్ పవర్ వచ్చి డ్రాగన్. ఇది కొంచెం హైబ్రిడ్ ఫార్మ్, సో మిథికల్ టైప్. ఇక్కడతో హాఫ్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్యానల్ లో మన యూసోప్ అండ్ మన క్రూమేట్స్ చూపిస్తారు అండ్ యూసోప్ ఏడుస్తూ ఉంటారు. ఇంకా మన గింబెల్ చెప్తాడు సిచ్యువేషన్ మన చేతిలో లేదు అని. ఇంకా ఎల్ఫా మదర్స్ అంతా వారికి సిద్ధం అవుతారు కానీ ఏం చేయలేకపోతారు. నెక్స్ట్ సీన్ లోనే మన ఈముగాడు వస్తాడు. ఇంకా మై లార్డ్స్ జైంట్స్ అందరూ కంట్రోల్ చేయండి అండ్ డిస్ట్రాయ్ చేస్తూ ఉండండి అని ఈము చెప్తాడు. ఇంకా మన జైంట్స్ డిమాన్స్ అడుగుతారు ఏం డిస్ట్రాయ్ చేయాలి అని. అప్పుడే మన ఈము చెప్తాడు స్పిరిట్ ఆఫ్ ఎల్బా. ఇక్కడ చూస్తే మన ఈముగాడు జైంట్ ఒక హోప్ కాన్ఫిడెన్స్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. పెద్ద ప్లానింగ్. సో నెక్స్ట్ ప్యానల్ లో మన చాపర్ సేవ్ చేస్తాడు కింద పడేస్తూ ఉంటే. ఇంకా నెక్స్ట్ సీన్ లో లూఫీ ఇంతలో నాకు తెలిసి చాపర్ కింద పడుతున్నాడు అని చెప్తాడు. ఇంకా లోకి కూడా అవును కింద పడుతున్నాడు అంటాడు. శాంజీ మాత్రం పైన ఏదో జరుగుతుందని చెప్తాడు. ఇంకా జోరో చోపర్ ని చూడాలి అని చెప్తారు. ఇంకా మనం చూడొచ్చు జోరో అని చాపర్ బాండ్. ఇంకా నెక్స్ట్ సీన్ లో లోకి కాల్ వస్తుంది. ఆ కాల్ లో లోకి ఫ్రెండ్ ఉంటాడు అండ్ నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను, ఒక మెసేజ్ చెప్తాను కేవలం విను అంట. అప్పుడు లోకి చెప్తాడు మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళావా అని. ఆ ప్లేస్ కి ఎలివేషన్ ఇస్తాడు, చెప్పలేము ఇది ఏదో డిఫరెంట్ ప్లేస్. సో కాల్ కట్ చేస్తే ఆ ఫ్రెండ్ ఎవరంటే మూసా. చూద్దాం ఎలాంటి హైలైట్స్ ఇస్తారో ఆ ఈ క్యారెక్టర్ కి. ఇంకా నెక్స్ట్ ప్యానల్ లోకి వెళ్తే చోపర్ ని చూస్తాం. ఇంకా లూఫీ చోపర్ మంచి పని చేసావు చోపర్ అంటాడు. కానీ వెనకాల నుంచి ఈ ముసలాయన గోల్డీ రోజర్ రైట్ హ్యాండ్ అని లూఫీకి తెలుస్తుంది. లిటరలీ షాక్ అయిపోతాడు. ఇంకా థర్డ్ స్ట్రాంగెస్ట్ రోజర్ క్రూమేట్ అని చెప్తాడు. అప్పుడే థర్డ్ కాదు సెకండ్ అని మన గబే చెప్తాడు. అస్సలు ఓడే రైటింగ్ కి సెల్యూట్ చేయొచ్చు. సో మన చాప చెప్తాడు పైన చాలా పెద్ద ఎనిమీస్ ఉన్నారు. అప్పుడే హాకే అండర్ గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది, లిటరలీ చాలా పెద్దది. అప్పుడు గబే మాత్రం చాలా కూల్ గా ఈ హాకేనా అంటాడు. ఇంకా మన లూఫీ జోరో చాలా చోపర్ ఇంకా చాలా షాక్ అవుతారు. సో లూఫీ అయితే ఇంకా చెప్పకు నేను చూసుకుంటా అంటాడు. ఇంకా మన లోకి మాత్రం నవ్వుతూ ఉంటాడు, ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు చూద్దాం. అంతే ఈ చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కామెంట్ లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా యానిమీ కంటెంట్ వస్తుంది. సో నెక్స్ట్ లో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ వర్క్. సైనింగ్ ఆఫ్ ఎంఆర్ఎం.